సాయికృష్ణ అదృశ్యం కేసులో రెండో రోజు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది? సాయికృష్ణ అదృశ్యం కేసుపై పోలీసులు రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇవాళ కృష్ణలంక స్వర్గపూర్లో పోలీసులు పరిశీలన చేశారు. ఎందుకంటే గతంలో సాయికృష్ణ తల్లి గాని బంధువులు గాని ఆయన కొట్టి చంపి ఖననం చేశారనే ఆరోపణలు గతంలో చేశారు. అయితే ఆ ఆరోపణల నేపథ్యంలో అదృశ్యమైన నేపథ్యంలో పోలీసులు ఈ రోజు అయితే కృష్ణలంక స్వర్గపూర్ని పరిశీలన చేసి ఏవైనా అనాథ శవాలు ఏమైనా 24 మే 24, 25 తేదీల్లో ఏమైనా ఖననం చేశారా అనే కోణంలో పరిశీలన చేశారు. రికార్డులు అయితే పరిశీలించారు. అక్కడ పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ రవిని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అంటే అనాథ శవాలను ఖననం చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్ పాటిస్తారు. ఆ ప్రొసీజర్ పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. పడమట సిఐ పవన్ కిషోర్ విచారణ బృందంలో సభ్యుడు. ఆయన కూడా ఈ రోజు ఈ కృష్ణలంక స్వర్గపూరికి వచ్చి విచారణ చేస్తున్నారు. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దైప్రసాద్ ఆధ్వర్యంలోని విచారణ బృందం పోలీసుల నుంచి రికార్డులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఏం జరిగింది, అలాగే సీసీ ఫుటేజ్లు కూడా సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన ఎవిడెన్స్ ను సంపాదించాలి అనే ఉద్దేశం కృతనిచ్చేంత కూడా పోలీసులు ఉన్నారు. సాయికృష్ణ అదృశ్యమైన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు విచారణ బృందం అయితే స్వర్గపూర్లో ఇవాళ పరిశీలన చేసి అనాథ శవాలు ఏమైనా ఖననం చేశారా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు సూర్యారావు.